ప్రజల మధ్య ఎంత చిచ్చు పెడదామని చిచ్చు పెట్టలేకపోరు. ఈవెన్ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా ప్రజల మధ్య విద్వేషాలు రగలలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. వాస్తవం. ఏదో గుప్పుడు మంది ఇవాళగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవడు పట్టించుకోవడం. వాళ్ళు ఉనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళే గుర్తించరు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఆంధ్రోడని అది ఇది అని. అలాగే ఆంధ్ర నుంచి కూడా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అది అసలు వాళ్ళు దొబ్బులు పెడతారు కూడా. సోషల్ మీడియాలో ఉన్న మాట నోరు మూసుకోరు, బుద్ధి లేదు అంటారు. ఎంత విద్వేషం కక్కితే అంత నష్టపోతూ ఉంటాడు, ఆడికి ఆ వాల్యూ పోతూ ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ గారు నష్టపోయింది కూడా జగన్ తోటి కలవటం వల్ల. రేవంత్ రెడ్డి ఆయన ఖచ్చితంగా చాలా తెలివైనవాడు, పోరాట పటిమున్నవాడు, సమరోత్సాహం ఉన్నవాడు, పట్టుదల కలిగినవాడు, సంకల్పం ఉన్నవాడు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యాన్ని చేరువ కావడానికి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవాడు. ఓడిపోతే పారిపోయి ఇంట్లో దాక్కోవడం, ప్రజల మీద అలగడం, ఇలాంటి పిచ్చి పనులు చేయడు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అదే పని చేశారు. ఓడిపోతే ప్రజల్లో రావడం పారిపోతున్నారు, వాళ్ళు కనపడట్లేదు. కేసీఆర్ గారు ఆయన అసెంబ్లీ రావట్లేదు, ఈయన అసెంబ్లీ రావట్లేదు. వీళ్ళకి ఎంత వేయాలి ఓటు అవడం, దేనికోసం వేయాలి? రేవంత్ రెడ్డి అలా కాదు కదా. 2018 అతను ఇండిపెండెంట్గా జడ్పీటీసీ గెలిచాడు. తర్వాత ఎమ్మెల్సీగా గెలిచి టీడీపీలోకి వచ్చాడు. ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచి వచ్చాడు టీడీపీలో, గుర్తుపెట్టుకోండి. తర్వాత టీడీపీ నుంచి వరుసగా 2009, 14 రెండుసార్లు గెలిచాడు. 18లో పట్టుబట్టి అతను ఓడించారు ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే. వెంటనే 4 నెలలు తిరగకుండా పార్లమెంట్ ఎన్నికలు వస్తే అందులో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి అతను ఎంపీగా గెలిచాడు. తిరిగి మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి అయిపోయాడు, పీసీసీ అధ్యక్షుడు. అతనిలో ఉన్న క్వాలిటీ, గుణం ఏంటి? ప్రజలకు అతన్ని ఆకర్షించిన విధానం ఏంటి? అతను దూకుడు, అతను మాట్లాడే విధానం, శశబిషలు లేకుండా, అప్పభావ నాటకం ఆడకుండా స్ట్రైట్గా తన మీద అటాక్ చేస్తే తిరిగి ప్రతిదాడి ఏమాత్రం మొహమాట లేకుండా చేశాడు.